రాష్ట్ర ప్రభుత్వం నల్ల చట్టం ప్రవేశపెట్టిన 27 యాక్ట్ ప్రజల ఆస్తులకు రక్షణ లేకుండా పోతుందని న్యాయ విజ్ఞానం లేని ఎంఆర్ఓలు ఆర్టీఓలకు అప్పచెప్పడం దారుణమన్నారు. ఏ పరిజ్ఞానం లేదని లింక్ డాక్యుమెంట్లు హైకోర్టు సుప్రీంకోర్టు జడ్జిమెంట్లు చదివి ఆస్తులు ఎవరికి చెందుతాయో నిర్ణయించే అధికారం కేవలం న్యాయస్థానాలకే ఉందని, న్యాయస్థానాలు స్వతంత్ర ప్రతిపత్తి కలిగి ఉంటాయని, రాజకీయ ఒత్తిళ్లకు కోర్టు లొంగదని, కోర్టులన్నీ కూడా ఓపెన్ గా ఉంటాయని, ప్రజలు ఎంఆర్ఓ ఆర్టీఓ కార్యాలయాలకు వెళితే వారు సమయం ఇచ్చే వరకు వేచి చూడాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని భీమవరం బార్ అసోసియేషన్ అధ్యక్షుడు మొగల్ల వెంకటరమణారావు అన్నారు. ఈ మేరకు పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం పట్టణంలోని బిఎస్ఎన్ఎల్ ఆఫీస్ వద్ద గల కోర్టు కాంప్లెక్స్ ప్రాంగణంలో మహిళా న్యాయవాదులతో నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా నంబూరి సత్య, విజ్ఞానదేవి, బొక్క స్వాతి, సూరి శెట్టి, కల్పన, సామినేని శిరీషలు మాట్లాడుతూ ప్రభుత్వం ప్రవేశపెట్టిన 22 యాక్ట్ ల్యాండ్ టైటిల్ చట్టాన్ని రద్దు చేయాలి అని, ఆ జీవో ద్వారా ఎంతో మంది ప్రజలు భారీగా నష్టపోయే అవకాశం ఉందని, ప్రజలకు అవగాహన చేయవలసిన బాధ్యత మాపై ఉందని చెప్పారు. ఈరోజు మా భీమవరం బార్ అసోసియేషన్ చేస్తున్న నిరేకు అన్ని బార్ల నుంచి వచ్చి సంఘీభావం తెలుపుతున్నారు. ఈరోజు పాలకొల్లు, కొవ్వూరు బార్ నుంచి వచ్చి మాకు సంఘీభావం తెలిపినందుకు వారందరికీ కూడా మా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తాం. ప్రజలారా, ఇది మా కోసం కాదు, మీ అందరి కోసం, మీ అందరి భావి తరాలకు ఇబ్బంది పడకుండా, చీకటి అంధకారంలోకి వెళ్లకుండా మీ ఆస్తులను కాపాడడం కోసమే ఈరోజు మేము అందరం వచ్చి బయటకు వచ్చి చేస్తున్నాం. ఒక మేధావి మౌనం ఎంత ప్రమాదకరమో మా అందరికీ తెలిసిన వాళ్ళం. అందువల్ల మాకు అన్నీ తెలిసిన మేము మీకు వివరించకపోతే మేము చాలా తప్పిదం అవుతుందని ఈరోజు మీ అందరికీ తెలియజేయడం కొరకే మేము ఈరోజు పబ్లిక్లోకి రావడం జరిగింది. మేము చేస్తున్న ఈ ఉద్యమం ఎందువల్ల భీమవరం బార్ అసోసియేషన్ వారు ప్రభుత్వం తీసుకొచ్చిన నల్ల చట్టానికి వ్యతిరేకంగా రిలే దీక్ష చేస్తున్నారు. వారికి మా సంఘీభావాన్ని తెలియజేస్తున్నాను. భూమి ఇది యజమాని చేతుల్లో ఉండాలి.